చెప్పు, ఇంకా చెప్పు. ఇంకా ఏమున్నాయి? ఫిలిం నగర్ వెళ్ళాము. శ్రీనగర్ కాలనీ వెళ్ళాము. కృష్ణానగర్ వెళ్ళాము. అయితే యూసఫ్ కూడా ఒక్కటే మిగిలిందన్నమాట. అమ్మో, యూసఫ్ గూడానా? నేనుండేది అక్కడే బాబు. మనం వెళ్ళడం ఎవరైనా చూసారనుకో. ప్లీజ్ బేబీ ప్లీజ్, అన్ని ఏరియా ఓయోలు కవర్ చేశాం. ఈ ఏరియా ఓయో కూడా కవర్ చేస్తే మిషన్ ఓయో హైదరాబాద్ కంప్లీట్ అవుద్ది. నీ మిషన్ కంప్లీట్ అవడానికి నేను బుక్ కావాలా? వద్దు బేబీ ప్లీజ్. అబ్బా, స్కార్ఫ్ కట్టుకుంటే ఎవరు గుర్తుపడతారు చెప్పు నిన్ను? ప్లీజ్ బేబీ ప్లీజ్. సరే, ఆలోచించి చెప్తాలే తర్వాత. ఏసీ కూడా ఆపిందా దొంగమ్మండ? నీ అమ్మ చెప్తానుండు. అక్క, ఏంటే పిక్క? ఏసీ ఆఫ్ చేసావు సరే, ఫ్యాన్ కూడా ఆఫ్ చేయాలా? నీ చేతులు చెదల బట్ట. నీ నోట్లో నల్లులు నాట్యం ఆడా. టైం 12 అవుతుందే, పంది ముఖం దానా. అబ్బో, ఇది పెద్ద మిస్ ఇండియా మరి. గొన్నాయనికి గౌను గాజులు దొరికితే అది నువ్వో గొన్నాయనికో తెలుసుకోవడానికి గంట పట్టిద్దే గొనప గొన్నేశ్వరి. నన్ను అంత మాట అంటావా? ఉండు, రోజు 12 తర్వాత నిద్రలేస్తున్నావని మమ్మీకి చెప్తా. చెప్పు చెప్పు, నేను చెప్తా. నీ పెద్ద కూతురు రోజు రాత్రి 12 తర్వాత ఓయోకి దారేది అని కార్యక్రమం ఎలగబడుతుందని. చెల్లి, చికెన్ బిర్యానీ తింటావా? వద్దులే, బిర్యానీ తింటే నీలాగా బలుస్తా. వెళ్ళి బోన్ముట తీసుకురా. ఇప్పుడేదో సన్నగా ఉన్నట్టు. కోస్తే కుకట్పల్లి నుంచి ఖైరతాబాద్ దాకా మొత్తం సరిపోద్ది నీ మాంసం. ఎందుకు కొనుక్కుంటుంది? ఏందే ఇలియానా, ఇన్నర్ వాయిస్ లేదు వేసుకుంటున్నావు? ఏం లేదే, పంచదార ఉందా లేదా అని ఆలోచిస్తున్నా. పంచదార లేకపోయినా పర్వాలేదులే గాని బోన్మిట మాత్రం దిట్టంగా కలుపు. బోన్మిట కాదే, ఏదో ఒక రోజు బల్లి బిర్యానీ చేసి నీ నోట్లో కుక్కుతాం. సరే. ఇదిగో బోన్మీటా. క్లైమేట్ కూల్ గానే ఉంది కదా, ఎందుకు ఏసీ ఆన్ చేసావు? ఫ్యాన్ తిరగట్లేదే, ఫ్యాన్ తిరగబడి. అవునా? నిజంగానే తిరగట్లేదే. ఎలక్ట్రీషియన్ నంబర్ ఎక్కడుందో ఏంటో. ఓసే, ఎలక్ట్రీషియన్ కి ఇవ్వాల్సిన డబ్బులు కబోర్డ్ లో పెట్టాను. నేను ఒక 3 గంటల్లో వస్తాను. అక్క, నువ్వు రాత్రి 12 తర్వాత కదా పోయేది? బ్యాంకుకి వెళ్తున్నానే, బాదుడికి కాదు. కొంప తీసి బ్యాంకులో బాదుకుంటారా ఏంటి? అబ్బా, పళ్ళు కొరుకుతుంది 12 తర్వాత పతివ్రత. అన్ని చిన్న చిన్న రెంచెస్ పెట్టాడు. ఇప్పుడు పెద్ద రెంచ్ ఎక్కడ దొరుకుద్ది? పాపం ఆ ఎలక్ట్రీషియన్ ఎలికలాగా ఉన్నాడు. ఎక్కేకు ఎక్కెక్కి ఏడుస్తాడేమో. అబ్బబ్బా, పాడు లాలీపాప్. సారీ మేడం, చూసుకోకుండా తగిలాను.
నేను మాత్రం చూసుకునే తగిలాను. ఎందుకు? ఏమో ఏదో వెతుకుతున్నట్టున్నావు. ఏం కావాలి? రెంచ్ ఉందా మేడం?